మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసలమరి గ్రామం. వాసలమరి అంటేనే సంచలనం. ఎల్లప్పుడు కూడా వాసలమరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి వాసలమరి గ్రామానికి ఈ రోజు గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ఉప సర్పంచ్ గా వార్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్కంఠ భరితంగా సాగినటువంటి పోరులో నువ్వా నేనా అన్న తీరులో జరిగినటువంటి ఈ పోరులో వాసలమరి కాస్త తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి రోజు ఇది. ఎందుకంటే వాసలమరి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఈ రోజు విజయం సాధించి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు ప్రభుత్వ విప్ బీలేల గారి సమక్షంలో. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రధానంగా ప్రమాణ స్వీకారం చేశారు ఐలయ్య గారి సమక్షంలో. మీరు గ్రామానికి ఎలాంటి సహాయం చేద్దామని వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు అసలు? అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ ఊరిని గ్రామాభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం. చూస్తున్నాం, గ్రామ సర్పంచ్ గా చాలా ఆనందంతో ఉంది. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా గెలవాలనే తపనతోటి, ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం వాసమరిలో వేగవంతంగా జరిగింది. ప్రతి లబ్ధిదారికి సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం వేగవంతంగా జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు బాబు గారు ఇక్కడ ఉన్నారు. బాబు గారు ఎన్నో సేవలు చేశాడు గ్రామానికి సంబంధించి. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ముందుంచి నడిపాడు. ప్రభుత్వ ఈ పైలేకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు అని చెప్పొచ్చు. మరి బాబు గారు చెప్పండి, మీరు గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ భార్య గెలిచింది. ప్రధానంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? మేజర్ గా మీరు గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించారు కదా, మేజర్ గా ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు? అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినాం మేము, అంటే మా భార్య సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆలేరు శాసనసభ్యులు, ఆలేరు టైగర్ ప్రభుత్వ శాసనసభ్యులు మన బీర్ల ఐలన్న గారు రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ రోజు మన జనాలందరూ నమ్మి నాకు ఓట్లేసి గెలిపించినందుకు అందరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా వెన్నంటే ఉండి నన్ను గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు. అంతేకాకుండా మన ఎమ్మెల్యే గారు వచ్చి 45 ఇండ్లు మొన్న దళితులకు కూడా దళిత బంధు వచ్చిన వాళ్ళకు రాలేదనే విషయంలో కొంచెం సందిగ్ధంలో ఉన్నారు దళితులందరికీ. వాళ్ళకు కూడా ఇస్తాను సార్, ఈ రోజు కూడా మాటిచ్చిండు, మొన్న కూడా మాటిచ్చిపోయిండు. అదే కాకుండా మార్చి విడతలో ఇంకా 50 ఇండ్లు కూడా ఇస్తాడు. వాసలమరికి ఇంకా 100 ఇండ్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సారు. తప్పకుండా సార్ దగ్గరికి వెళ్ళి స్కూల్ బిల్డింగే కానీ, మౌలిక వసతులు అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానీ, సీసీ రోడ్లే కానీ, ఇంకా గ్రామ పంచాయతీ బిల్డింగే కానీ, అంగన్వాడీ సబ్ సెంటర్లే కానీ, రేషన్ షాపులే కానీ అన్ని గ్రామ పంచాయతీ ఆవరణలో ఉండేటట్టుగా సరిదిద్ది వాసలమరి గ్రామ ప్రజలకు తగు న్యాయం చేస్తా అని అందరి సమక్షంలో దండం పెట్టి చెప్తున్నా. తప్పకుండా సార్ దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి వాసలమరిని ఒక రోల్డ్ మోడల్ గా తీర్చిదిద్దుతానని అందరి ముందర సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నాకు ఈ చిన్నతనంలో ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. నా పేరు బాలనాడు సియా. గ్రామ ఉప సర్పంచ్ ఎన్నికైనందుకు ఈ గ్రామ ప్రజలందరూ నా కుటుంబం లెక్క భావించి నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. అందరితోటి కలిసిమెలిసి అన్ని విధాలా సహకరిస్తానని నేను మనవి చేస్తున్నాను. నమస్కారం. ముఖ్యంగా రామశెట్టిపల్లి గ్రామ ప్రజలకు నన్ను ఏకగ్రీవం చేసినందుకు నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తా ఉన్నా. వాసలమరితో పాటు రామశెట్టిపల్లి ఉన్న గ్రామాన్ని, ఒక గ్రామం ఉందని మర్చిపోతున్నారు. మా ఊరే వస్తలేదు, మా పేరే వస్తలేదు. ఎందుకు మా ఊరి పేరు ఇక్కడ పలకరని చెప్పేసి నేను ఒక విన్నవిస్తా ఉన్నా. మీతో పాటు మాకు కూడా ఒక 10-15 ఇండ్లు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మాకు కూడా డెవలప్మెంట్ లో చాలా వీక్గా ఉన్నాం, మేము వెనుకబడి ఉన్నాము. మీతో పాటు మమ్మల్ని కూడా డెవలప్మెంట్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ రోజు నిన్న మొన్న దాకా ఎలక్షన్లు, ఈ రోజు అందరం అన్ని పార్టీలు కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. వాసలమరితో పాటు రామశెట్టిపల్లిని కూడా అభివృద్ధి చేస్తాము. మా ఇందిరమ్మ ఇల్లు కూడా, సీసీ రోడ్లు కూడా అన్ని చేస్తాము. వాసలమరి గ్రామంతో పాటు రామశెట్టిపల్లి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. చూస్తున్నాం, ఈ రోజు సర్పంచ్ బాధ్యతలు తీసుకున్నాక, ఉప సర్పంచ్ బాధ్యతలు తీసుకున్నాక, వార్డు మెంబర్లు కూడా బాధ్యతలు తీసుకున్నాక వాళ్ళు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే వాసలమరిని బంగారు వాసలమరిగా చేస్తాము. ఖచ్చితంగా వాసలమరి అంటే మారుమోగిపోతుంది కాబట్టి వాసలమరిలో ఖచ్చితంగా సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం వేగవంతం చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే ప్రభుత్వ పైలే గారు
ఇప్పుడే చెప్పారు. ఎన్నైతే ఇండ్లు అవసరం ఉన్నాయో ఇంకా కూడా కొట్లాడి ఇండ్లు తీసుకొచ్చి వాసమని మొత్తం కూడా ఏ పెంకుటిల్లు లేకుండా మొత్తం కూడా ఇల్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, ప్రహరీ గోడలే కావచ్చు, ఇంకా అంటే ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నా కూడా ఖచ్చితంగా వాసమని అభివృద్ధి పరుస్తాం. అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థిగా యంగ్ యువకురాలు ఉన్నారు, అదేవిధంగా చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆమె సహకారంతో కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్ల సహకారంతో ఈ గ్రామంలో అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం, ఒక రోడ్డు మోడల్ గా తీర్చిదిద్దామని చెప్పి బాబు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సహకరించినట్లయితే వాసలు మరి రోడ్డు మోడల్ కాదు బంగారు వాసమరిగా మారే సమయం అయితే ఆసనమైందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్ వాసలు మరి.